జాతీయ స్థాయిలో బీజేపీ పూర్తిగా బలపడిన తర్వాత ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. గతంలో చక్రం తిప్పిన ప్రాంతీయ నేతలు ఇప్పుడు ఉనికి కోసం నానా తంటాలు పడుతున్నారు. ఇంతకాలం కారాలు మిరియాలు నూరుకున్న వాళ్లే చేయి చేయి కలిపేసుకుంటున్నారు. కలిసి ఉంటే కలదు సుఖం, అదే కలిసొచ్చే అదృష్టమని చెప్పుకుంటున్నారు. ఠాక్రే కజిన్స్ కలవబోతున్నారు. ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఇప్పుడు రాజకీయంగా ఒకటవుతున్నారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఉద్ధవ్ ఠాక్రే శివసేన, రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఎంఎన్సీ నిర్ణయించాయి. ముంబై, పూణే మున్సిపల్ కార్పొరేషన్లలో విజయమే లక్ష్యంగా వాళ్లు ఒక నిర్ణయానికి వచ్చారు. మరాఠా ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తామని వాళ్లు ప్రకటించారు. సీన్ కట్ చేస్తే మహారాష్ట్రలోని ఇతర పార్టీలు కూడా అదే ధోరణిలో ఆలోచిస్తున్నాయి. ఎన్సీపీ గ్రూపులు కూడా చేతులు కలపబోతున్నాయి. అధికారం కోసం పార్టీని చీల్చి ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన అజిత్ పవార్ తో చేతులు కలిపేందుకు రెడీగా ఉన్నట్లు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ వర్గానికి చెందిన సుప్రియా సూలే ప్రకటించారు. ఒకప్పుడు తమ పార్టీని నట్టెట్ట ముంచిన అత్యంత అవినీతిపరుడు అజిత్ పవార్ తో పొత్తుకు శరద్ వర్గం సిద్ధమవుతోంది. మహావికాస్ అగాడి గొడుగు కింద అందరూ కలిసి పనిచేస్తామని సుప్రియా చెబుతున్నారు. బీజేపీ దూకుడును అడ్డుకునేందుకు ఠాక్రే సోదరులు ఒక్కటయ్యారు. మోదీ, అమిత్ షా గేమ్ ప్లాన్ ను తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న వారికి వేరే అవకాశం కనిపించలేదు. దాంతో ఇష్టం లేకపోయినా రాజ్ ఠాక్రేతో ఉద్ధవ్ ఠాక్రే కలిసిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు శరద్ పవార్ వారసుల తీరు కూడా అలాగే ఉంది. శరద్ పవార్ పనైపోయిందని ప్రకటించి మరీ వెళ్లిపోయిన అజిత్ తో ఆయన మాతృ సంస్థ పొత్తుకు సిద్ధమవుతోంది. అజిత్ తో చర్చలు జరుపుతున్నట్లు ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమని సుప్రియా సూలే అంటున్నారు. అజిత్ పవార్ వర్గంతో సఖ్యతగా మెలిగేందుకు క్షేత్రస్థాయి నేతలు కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నారు. రెండు గ్రూపులుగా ఫైట్ చేయడం వల్ల కలిగే నష్టాలను వాళ్లు అర్థం చేసుకున్నారు. కావాలంటే అక్కడక్కడ సర్దుబాట్ల కోసం కొన్ని పదవులకు రాజీనామా చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని జిల్లాలు, క్షేత్రస్థాయి నేతలు అంటున్నారు. ఐకమత్యమే బలమన్న సిద్ధాంతాన్ని ఎవరూ మరచిపోకూడదని చెప్పుకుంటున్నారు. మహారాష్ట్రలో ముంబై, పూణే సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరగబోతున్నాయి. జనవరి 15న జరిగే పోలింగుకు పొత్తులు ఖరారు చేసుకోవాల్సిన టైం దగ్గర పడింది. బీజేపీ నేతృత్వ ఎన్డీఏ పటిష్టంగా ఉంది. ఇప్పుడు విపక్ష కూటమిలోనే లుకలుకలు ఉన్నాయి. పైగా అధికార కూటమిలో అజిత్ పవార్ పట్ల కాస్త వ్యతిరేకత ఉంది. ఆయన అవినీతి, అహంకారం కారణంగా కూటమికి కష్టకాలం తప్పడం లేదని చెబుతున్నారు. దీంతో అజిత్ పవార్ వర్గాన్ని పక్కన పెట్టే పరిస్థితే వస్తే తమలో కలుపుకునేందుకు శివసేన, ఎన్సీపీ సిద్ధమవుతున్నాయి. అప్పుడు పురపోరులో ఘన విజయం సాధించే వేలుంటుందని ఎదురుచూస్తున్నారు. అందుకే అన్నింటినీ మరిచి పొత్తుకు సిద్ధమని సుప్రియా సూలే ప్రకటించారు. పోయిన ప్రాంతీయ పార్టీలు కలిసిపోతున్నారంటే చాలా అవసరం వచ్చింది. రెండు రూల్స్ మాత్రం బయటకు వచ్చాయి. ఒకటేంటంటే ప్రాంతీయ పార్టీలు ఎవరైతే చీలిపోయారో వాళ్ళు తిరిగి ఎందుకు కొలుస్తారంటే దాంట్లో చిన్న వర్గం ఇంకా గత్యంతరం లేదు. పెద్ద వర్గంతో కలిసి ఏదో ఏర్పాటుకు వస్తే మంచిది అని అందువల్ల ఇప్పుడు ఈవేళ ఠాక్రేస్ కలుస్తున్నారు. ఠాక్రేలో విశేషం ఏంటంటే బాల్ ఠాక్రే చచ్చిపోయినప్పుడు రాజ్ ఠాక్రే అనే శవాన్ని కూడా చూడటానికి రాని ఉద్ధవ్ ఠాక్రే ఈవేళ కలిసి తీసుకొచ్చి కలిసిపోయామంటాం ప్రజల ముందు వెళ్ళటం కూడా అది కష్టం, కానీ తప్పకుండా చేస్తున్నారు. అలాగే శరద్ పవార్ కుటుంబం విడిపోయారు, కలుస్తారు. అన్నిటికి వచ్చిన రెండో రూల్ ఏంటంటే ముఖ్యంగా బీజేపీని తట్టుకోలేవు ప్రాంతీయ పార్టీ. కాంగ్రెస్ పార్టీని చాలా సులభంగా ప్రాంతీయ పార్టీలు తట్టుకుని కాంగ్రెస్ పార్టీని ఓడించాయి. బెంగాల్ ఏంటి, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, అలాగే పంజాబ్ అన్ని చోట్ల ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో పైకి వచ్చాయో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించగలరు. కానీ ఎక్కడైతే బీజేపీ ఉన్నదో వాళ్ళు ఓడించలేరు. అందువల్ల ఇలాగైనా కలిసిపోయి ఉన్న బలం కొద్దిగా తెచ్చుకుంటే ఏదో అగ్రిమెంట్కైనా రావచ్చు, కలిసి పోరాడచ్చు, అవకాశం ఉండొచ్చు.
ఆ ఆశతో పిల్లలందరూ కలుస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 3 సంవత్సరాల పైనే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు బలబలాలు పరీక్షించుకోవడానికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే ప్రాతిపదికగా చెప్పుకోవాలి.